ఏ కార్యం తలపెట్టావో యేసు లేకుండా చేయబో. నీ ఆలోచన బట్టి ముందుకెళ్ళబో, నీ సిద్ధబాటును బట్టి ముందుకెళ్ళబో, నీ చుట్టూ ఉన్న మనుషుల ప్రేరేపణను బట్టి ముందుకెళ్ళిపోబా. దేవునితో చేయి నీ ప్రయత్నం. మనుషులందరి ఎదుట తలెత్తుకునేవాడుగా నువ్వు ఉంటావు. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. దేవుడు లేకుండా నువ్వు ప్రయత్నం చేసావనుకో, ఒక్కరోజుని ఫెయిల్ అవుతావు. మనుషుల ప్రేరేపణతోనో ప్రోత్సాహంతోనో ఆ పని ప్రారంభం చేస్తే కొంతకాలం బాగుంటుంది, చివరికి ఏమవుద్ది? ఫెయిల్ అయిపోతాం. ఆ రోజున అవమానం ఎదుర్కోవాలి. అబ్బో మన ఏంటర్ అప్పుడు వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉందన్నారుగా, ఇంతలో ఇదైపోయిందా అంటారు. అదే మన యేసయ్య మాట ద్వారా గనక నీవు ప్రయత్నం చేస్తే, ఎందుకు పరిసయ్యులు, ఎందుకు ప్రధాన యాజకులు, ఎందుకు అధికారులు ఫెయిల్ అయిపోయారంటే వాళ్ళ జీవితాల్లో యేసునకు అసలు స్థానమే లేదండి. స్తోత్రం చెప్పండి.